ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. పితృదేవతాభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజు నుంచి అంటే 8వ తేదీ సెప్టెంబర్ 2025 ఈ రోజు నుంచి మొదలై 21 సెప్టెంబర్ 2025 వరకు ఉండేటటువంటి 15 రోజుల కాలాన్ని పితృపక్షము అంటారు. దీనిని మహాలయ పక్షాలు అని కూడా పిలుస్తారు. ఈ 15 రోజుల పాటు శుభకార్యాలు లేవు. మామూలుగానే భాద్రపదంలో శూన్యమాసం శుభకార్యాలు ఉండవు. ఈ 15 రోజులు మాత్రం పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు బాగా చేయాలి. అంతేకాదు గతించినటువంటి పితృదేవతలని స్మరించుకుంటూ వాళ్ళకి సద్గతులు ప్రాప్తించడం కోసం భాగవత సప్తాహం చేయించవచ్చు. భాగవత సప్తాహం దానివల్ల ఆ గతించినటువంటి పితృదేవతలు తరించిపోతారు. మన యొక్క హిందూ మత విశ్వాసాల ప్రకారం పితృపక్షాల్లో పుణ్య నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాల్లో శ్రార్థ కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు సమర్పించాలి. అలా చెయ్యలేని పక్షంలో కనీసం ఇంట్లోనైనా సరే కుడి చేతి ఉంగరపు వేలుకి ఒక దర్భముడి పెట్టుకొని పవిత్రము అంటారు. నువ్వులతోటి నీళ్లు వదిలిపెట్టాలి పితృదేవతలకి. ఇలా చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుందని పెద్దలు చెబుతారు. అదేవిధంగా మనం చెప్పుకోబోయే కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు అని స్కాంద పురాణం చెబుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఒక్కొక్కసారి ఎంత కష్టపడినా కూడా అనుకూల ఫలితాలు రాకపోగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు మన పూర్వీకుల యొక్క ఆశీస్సులు పొందలేకపోవడమే కారణం కావచ్చు అని పండితులు చెబుతున్నారు. అంటే తల్లి తండ్రి బతుకున్నప్పుడు వాళ్ళని ఆదరించకుండా వాళ్ళని ఇబ్బందుల పాలు చేసి వాళ్ళు మరణించిన తర్వాత ఆ దినకర్మలు సక్రమంగా నిర్వహించక వాళ్ళ పేరుతో దాన ధర్మాలు చెయ్యకుండా గనక ఉంటే ఈ దోషం వస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. ఇలాంటప్పుడు పితృదోషాల నివారణ కోసం మనం కొన్ని పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు మన గతించినటువంటి పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందుతాం. తద్వారా మనం తలపెట్టినటువంటి పనులన్నీ నిర్విఘ్నంగా సులభంగా పూర్తవుతాయి. హిందూ మతంలో ఈ పితృపక్షాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అశ్రద్ధ చేయకూడదు. మనం ఈ సమయంలో గనక శ్రార్థ కర్మలు నిర్వహిస్తే తద్వారా మన పితృదేవతల నుంచి ఆశీస్సులు లభిస్తాయి అని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ తేదీ మొదలు
సెప్టెంబర్ మాసం 21వ తేదీ వరకు అమావాస్య రోజు మహాలయ అమావాస్య అంటారు దాన్ని. అంటే భాద్రపద మాసంలో శుక్లపక్షం పౌర్ణమితో పూర్తవుతుంది. కృష్ణపక్షం లేదా బహుళపక్షం పాడ్యమి నుంచి మొదలవుతుంది. అది 8వ తేదీ సెప్టెంబర్. ఆ రోజు నుంచి మొదలుపెట్టి 15 రోజుల పాటు ఉండేదే పితృపక్షములు లేదా మహాలయ పక్షములు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా కొన్ని ప్రభావవంతమైనటువంటి పరిహారాలను చేసుకోవడం ద్వారా మన పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడంతో పాటు పితృదోషాల నుంచి పూర్తిగా విముక్తి పొందే అవకాశం ఉంది. పితృపక్షాల కాలంలో ప్రతిరోజు కూడా తర్పణాలు విడిచిపెట్టాలి. పితృదేవతలకి, కేవలం మన పితృదేవతలకే కాదు, మహాలయ అమావాస్య రోజైతే తప్పకుండా మన భార్య తరఫున వాళ్ళకి, తండ్రి తరఫునటువంటి వాళ్ళకి, మన గురుదేవులకి, మరణించినటువంటి అందరికీ కూడా తర్పణాలు విడవాలి. అయితే బతికి ఉన్న తండ్రులకు తల్లులకు మాత్రం తర్పణాలు విడిచిపెట్టకూడదు. పొరపాటున కూడా కేవలం తమ యొక్క పూర్వీకులు ఆ మరణించిన వాళ్ళని స్మరించుకుంటూ ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యమిచ్చుకోవాలి. తల్లిదండ్రులు జీవించి లేని వాళ్ళు లేదా తల్లి ఉండి తండ్రి పోయినటువంటి వాళ్ళు కూడా ఈ పితృపక్షంలో ప్రతిరోజు దక్షిణ దిక్కులో తర్పణాలు విడిచిపెట్టాలి, దక్షిణం వైపు తిరిగి. ఎందుకని? పితృదేవతల యొక్క దిక్కు దక్షిణం. అయితే ఈ తర్పణాలు నీళ్లలో కాసిని ఆవు పాలు కలుపుకొని అందులో నువ్వులు వేసుకొని, నల్ల నువ్వులు, వాటితోటి తర్పణాలు విడిచిపెట్టాలి. అంతేకాకుండా ఈ పితృపక్షాల 15 రోజుల్లో ప్రతిరోజు మీకు సమీపంలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి అక్కడ గోమాతకి గడ్డి తినిపించాలి. గోవులకు గనక మేత గనక వేస్తే పితృదేవతలు సంతోషపడతారు, ఆ దోషం పోతుంది. అట్లాగే ఆ ఆవులు ఏవి తింటాయో కనుక్కొని ఆ నిర్వాహకుల్ని ఆ పదార్థాలే పెట్టాలి. మన ఇంట్లో ఉన్నది అరటిపళ్ళు ఉన్నాయి, అరటిపళ్ళు పెట్టడం ఇలా చేయకూడదు. వీలైనంత వరకు తౌడు, ఉడకబెట్టినటువంటి ఈ ఉలవలు ఉడకబెట్టాలి, బాగా నానబెట్టి ఉడకేయాలి. అలాంటివి, అలాగే పచ్చగడ్డి, ఇటువంటివి వాటికి ఇష్టంగా తింటాయి, అవి పెట్టాలి. తోటకూర పెట్టచ్చని అందరూ మోపులు తీసుకెళ్లి తోటకూర పడేయటం ఇట్లా చేయకూడదు. అలా కాకుండా గోశాలకు వెళ్ళి ఆ గోశాల నిర్వాహకులతో మాట్లాడి, ఇదిగోనండి ఈ వారానికి సరిపోయే, ఈ 15 రోజులకు సరిపోయే గ్రాసం ఎంత అవుతుందో చెప్పండి, నేను మా పితృదేవతల పేరుతోటి మా తల్లిదండ్రుల పేరుతో ఇస్తాను అని డబ్బులు ఇచ్చిరండి. దానివల్ల వాళ్ళు ఆవులకి ఏది హితమైందో అది పెడతారు. ఆవులకి అహితమైన పదార్థాలు పెట్టి దానికి ఏదైనా రోగం వస్తే ఆ పాపం మనం ఎందుకు మూట కట్టుకోవాలి? ఇది ఆలోచించుకోవాలి. అంటే ఈ పితృపక్షం కాలంలో 15 రోజుల్లో గోమాతకు ఆహారం పెట్టడం వల్ల మనం శ్రద్ధగా పితృదేవతలకి శ్రార్థ కర్మలు నిర్వహించినటువంటి సంపూర్ణ ఫలితం వస్తుంది. ఎంత తేలికో చూడండి. పూర్వీకుల యొక్క ఆత్మ సంతోషపడుతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అలాగే ఈ 15 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పూట, సాయంత్రం పూట మన గతించినటువంటి పితృదేవతలని స్మరించుకుంటూ దక్షిణ దిక్కులో దీపారాధన చేయాలి.
ఈ సమయంలో పూర్వీకులు దక్షిణ దిక్కు నుంచి భూలోకంలో ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యులు బంధువులని ఆకాశం నుంచే చూస్తూ ఉంటారు. నా వంశస్థుడు నాకు తర్పణాలు విడుస్తున్నాడా లేదా, పొద్దున పూట ఉదయం సాయంత్రం దక్షిణ దిక్కులో దీపం పెడుతున్నాడా లేదా, అన్నీ చూడటానికి వాళ్ళు వస్తారు ఆకాశంలో. అదేవిధంగా మనం ఆ 15 రోజుల్లో ఏదో ఒక తిథి ఉంటుంది. ఏది, మన తల్లి గాని తండ్రి గాని గతించినటువంటి తిథి. ఆ రోజు తప్పకుండా ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి శ్రాద్ధకర్మ చేయాలి. దక్షిణాభిముఖంగా కూర్చుంటూ పూర్వీకులను ఆరాధించాలి. ఎందుకని, ఆ వైపు వాళ్ళు ఉంటారు కాబట్టి. అలాగే ఈ 15 రోజుల పాటు ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసి ప్రధాన ద్వారం దగ్గర గంగాజలం చల్లాలి. ఈ విధంగా చేయటం వల్ల సానుకూలమైనటువంటి శక్తి ప్రసారం అవుతుంది ఇంట్లోకి. పాజిటివ్ ఎనర్జీ అంటుంటాం మనం ఇంగ్లీష్లో. అంతేకాదు, మన ఇంట్లో ఉన్నటువంటి అలక్ష్మి, ప్రతికూల శక్తులు అంటే నెగటివ్ ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోతాయి. ఇలా చేయడం వల్ల మనకి ఆధ్యాత్మిక పరమైనటువంటి శాంతి లభిస్తుంది. పితృదోషాల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. అలాగే మరొక పరిహారం ఏంటంటే, ఈ 15 రోజుల పాటు పొరపాటున కూడా వంటగదిలో గాని ఇంట్లో ఏదైనా మూలలో గాని ఖాళీగా ఉండే పాత్రలు మాత్రం ఉంచకూడదు. అంటే ఖాళీగా ఉండే పాత్రలు అంటే ఏంటి, ఎంగిలి గిన్నెలు ముఖ్యంగా పెట్టకూడదు. ఎప్పటికప్పుడు తోముకోవాలి. అవి నిలవ అట్లా పడేయకూడదు. రోజుల తరబడి కడిగి పెట్టుకోవాలి. అలాగే బోర్లించి పెట్టుకోవాలి గిన్నెలు. అంతేకాదు, ఈ సమయంలో మన ఇంట్లో పరిశుభ్రత మీద పూర్తి శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వంటగదిలో ఎంగిలి గిన్నెలు, అంట్ల గిన్నెలు ఉంచకుండా ఉండాలి. ఇలా ఉంచితే దాన్ని అశుభంగా పరిగణించబడుతుంది పితృదేవతల దృష్టిలో. మరొక విశేషం ఏంటంటే, రాత్రి సమయంలో ఖాళీ పాత్రలు ఉంచడం వల్ల లక్ష్మీదేవి కోపం వస్తుంది. అంటే ఇంట్లో పదార్థాలన్నీ నిండుగా ఉండాలి. అందుకని ఏం చేయాలి, గిన్నెలని బోర్లు ఇచ్చేయాలి. ఖాళీగా ఉంది గిన్నె, బోర్లు ఇచ్చండి. అలా బోర్లించకుండా ఎంగిలి గిన్నెలని ఇవన్నీ గనక పెడితే లక్ష్మీదేవి కోపం వస్తుంది. లక్ష్మీదేవి ఉండనటువంటి ఇంట్లో పితృదోషం పెరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఈ పితృపక్షాల కాలంలో ప్రతిరోజు స్నానం చేసి ఉదయం పూట కాస్త విభూతి రేఖలు దిద్దుకొని బొట్టు పెట్టుకొని ఓం స్వాహాయై స్వథాయై అనేటువంటి మంత్రం జపించుకోవాలి. అగ్నిదేవుడికి 2 భార్యలు, స్వాహాదేవి స్వథాదేవి. ఈ స్వాహాదేవి మనం యజ్ఞాలు యాగాలలో సమర్పించినటువంటి హోమద్రవ్యాలను దేవతలకు అందిస్తుంది హవ్య రూపంలో. అలాగే స్వథాదేవి ఏం చేస్తుంది, స్వధేయం 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 అని తద్దినం పెట్టేటప్పుడు ఆ పితృదేవతల వైపు కూర్చున్నటువంటి బ్రాహ్మణుడి ఇస్తర్లో 3 సార్లు ఈ చెయ్యి ఇలా తిప్పి వ్యతిరేకంగా పెడతాం. అన్నం, ఒక నిమ్మకాయంత అన్నం తీసుకొని 4 భాగాలు చేసి చేస్తాం చూడండి. ఆ అన్నంలో కొంత భాగం పెడతాం అక్కడ. అంటే స్వథాదేవి మనం అర్పించేటటువంటి కవ్యములను స్వథాదేవి పూర్వకంగా మనం పెడితే అగ్నిదేవుడు వాటిని తీసుకువెళ్ళి పితృదేవతలకు అందిస్తాడు. అంటే అగ్నిదేవుడికి 2 భార్యలు అంటే
మనలాగా లౌకికంగా భార్యలని కాదు, వాళ్ళు శక్తి స్వరూపాలు. స్వాహాకారంతో మంత్రం చెబుతాం. ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయై ఇదన్నమమ అంటూ అగ్నిహోత్రంలో మనం ఆహుతి సమర్పిస్తాం. అప్పుడు ఇంద్రుడికి చేరుతుంది అగ్నిముఖంగా. అంటే స్వాహాదేవి అగ్నిదేవుడికి చేరుస్తుంది, అగ్ని తీసుకువెళ్ళి దేవతలకు ఇస్తాడు. అదే పితృకార్యంలో స్వధాయై అని ఉన్నప్పుడు మనము ఆ స్వధాదేవి అగ్నిదేవుడికి సమర్పిస్తే దాన్ని పితృదేవతలకు ఆయన ఇస్తాడు. అందువల్ల ఉదయం స్నానం చేసిన తర్వాత రాత్రి నిద్రపోయే ముందు 2 పర్యాయాలు ఈ మంత్రాన్ని జపించుకోవాలి ప్రతివాడు. ఓం స్వాహాయై స్వధాయై నమః. ఇలా జపించుకోవటం వల్ల ఈ మంత్రాన్ని మన పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందడమే కాకుండా, ఏదైనా మనకి తెలిసి తెలియక ఏదైనా పితృదోషాలు ఉంటే అందులో నుంచి ఉపశమనం పొందుతాం. అంతేకాదు, మన పితృదేవతల పేరిట ఆ 15 రోజులు అన్నదానాలు ఎక్కడైతే జరుగుతుంటాయో అక్కడ మనం ద్రవ్యం సమర్పించి మన పితృదేవతల పేరిట ఆ 15 రోజుల్లో ఏ తిథి అయితే మీ పితృదేవతలు వెళ్ళిపోయారో ఆ తిథి రోజు అన్న సంతర్పణ జరిగేటట్టుగా చూసుకోండి. అంతేకాకుండా వస్త్రాలు లేక బాధపడుతున్న వాళ్ళకి వస్త్రాలు దానం చేయండి. దానం, ధర్మం ఈ 2 కార్యక్రమాలు తప్పకుండా ఈ 15 రోజుల్లో చేసుకోవాలి. అలా చేయటం వల్ల మనకి గతంలో తెలుసో తెలియకో సంప్రాప్తించినటువంటి పితృదోషాలు తప్పకుండా తొలగిపోతాయి. ఇదొక్క విశేషం. మరొక విశేషం ఏంటంటే, ఈ 15 రోజుల్లో సాధ్యం అయినా కాకపోయినా మీ తల్లి గాని తండ్రి గాని గతించినటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఈ 15 రోజుల్లో ఆ తిథి రోజు తప్పకుండా తర్పణాలు విడిచిపెట్టాలి. వీలైతే శ్రాద్ధ కర్మ చేయాలి. అది వీలు కాని పక్షంలో తిల తర్పణాలు తప్పకుండా విడిచిపెట్టాలి. మరొక ముఖ్య విశేషం ఏంటంటే, ఈ 15 రోజులు కుదిరినా కుదరకపోయినా చివరి అమావాస్య రోజు, మహాలయ అమావాస్య, ఆ రోజున తప్పకుండా మీ భార్య తరఫునటువంటి పోయినటువంటి వాళ్ళని, మీ తండ్రి తరఫున వెళ్ళిపోయినటువంటి వాళ్ళని, మీ గురువుని, మీ మిత్రులని అందరినీ గోత్రనామాలతో స్మరించుకుంటూ ఒక బ్రాహ్మణ్ణి పిలిపించుకొని ఆయన మంత్రం చెప్పి నీ చేత అన్ని తర్పణాలు చేయిస్తాడు. ఆయనకి స్వయం పాకం, దక్షిణ సమర్పిస్తే సరిపోతుంది. మనం ఏం భోజనం పెట్టాలి పని లేదు. ఎందుకని భోజనం పెట్టాలంటే ఇంట్లో మడిగట్టుకొని వంట చేయాలి, కానీ చాలా ఉన్నాయి. అందువల్ల ఏం చేయొచ్చు, స్వయం పాకం అంటే మోయనం అంటుంటారు కొన్ని ప్రాంతాల్లో. ఉప్పు, పప్పు, మిరపకాయలు, బియ్యం, నెయ్యి అంటే ఆ కుటుంబానికి ఒక్క రోజుకి సరిపోయేటటువంటి గ్రాసం కనీసం ఇవ్వాలి. అంతటితో సరిపుచ్చకూడదు, తాంబూలం కూడా దక్షిణ సహితంగా ఇచ్చి పంపించాలి. అలా చేసుకోవటానికి మన అందరికీ కూడా ఆ పరమాత్మ శక్తియుక్తులు ఇచ్చారు. ఆ సంకల్పం ఏంటి, ఆ మంత్రం ఏంటి అందరికీ మనకి వాట్సాప్లో వస్తూ ఉన్నాయి. ఎవరో ఒకరు పంపిస్తూనే ఉన్నారు. బ్రాహ్మడు దొరక్కపోయినా ఇప్పుడు బెంగళూరు లాంటి చోట్ల ఎక్కడెక్కడో ఎతకలేవు. అందువల్ల నేనే ఇంట్లో చేసుకుంటాను. తప్పకుండా కాస్త ఒక దర్భల కర్ర కట్ట తెచ్చుకోండి, కాస్త నానేయండి నీళ్లలో, చక్కగా మెత్తబడతాయి అవి. వాటిని పవిత్రంగా తయారు చేసుకొని చక్కగా కుడి చేతి ఉంగరపు వేలికి పెట్టుకొని అలా పవిత్ర ధారణ చేసే తర్పణాలు ఇవ్వాలి. లేకపోతే ఆ తర్పణానికి విలువ ఉండదు. అలాగే నల్ల నువ్వులు తెచ్చుకోండి, కాసిన ఆవు పాలు. ఈ బెంగళూరులో అన్ని ఆవు పాలే మనకు అమ్మేది.
గోక్షేరమే, బర్రెపాలు దొరకవు ఇక్కడ మనకు కావాలన్నా. నందిని కంపెనీ ఆవు పాలు అమ్ముతారు. చక్కగా కసిం పెట్టుకొని వాటిలో నీళ్లు కసిని కలుపుకొని నువ్వులు వేసుకొని చక్కగా మనం గనక తర్పణాలు విడిస్తే పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా వంశాభివృద్ధి అవుతుంది. కొన్ని చోట్ల వంశంలో పిల్లలు పుట్టకుండా ఉంటూ ఉంటారు, లేదు పుట్టినటువంటి పిల్లలు రోగాలు రొష్టులతోటి ఉంటారు. అవన్నీ కూడా తొలగిపోయి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఆ తర్వాత ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి దీపావళి పండగ అమావాస్య ఉంది కదా, ఆ రోజు కూడా తప్పకుండా దక్షిణ దిక్కుకు దివిటీ చూపించాలి. ఎందుకని? దీపాలు వెలిగిస్తాం ఆ రోజు. ఆ దక్షిణ దిక్కు కనుక చూపిస్తే పితృదేవతలు ఆ వెలుగులో మన ఇంటిని, మన పిల్లల్ని, మనల్ని చూసి వాళ్ళు దీవిస్తారు, చల్లగా ఉండండి అని. పితృదేవతల అనుగ్రహం లేకపోతే చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల అందరూ కూడా గమనించి చక్కగా ఈ చెప్పినటువంటి పరిహారాల్లో మనకి కుదిరినవి, చేతైనవి తప్పకుండా చేసుకొని మన యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుదాం అని మీతో వినమ్రంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీకు అంశం నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి అని మీతో సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఛానల్ పెట్టి ఎంతో వ్యయ ప్రయాసలకి ఓర్చి మరి అన్ని వీడియోలుగా మార్చి మరి ప్రసారం చేస్తున్నారు సమయానికంటే అక్కునూరి వారు. వారి కృషికి మనం ఇవ్వగలిగినటువంటి బహుమతి ఏమిటి అంటే మరింత మందికి ఈ వీడియోలు వెళ్ళడమే అని మీతో మనవి చేసుకుంటున్నాను. ఈ పితృపక్షాల్లో కులమతాలు కులానికి సంబంధం లేదు. హిందూగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా తమ గతించినటువంటి పితృదేవతలకి ఈ కార్యక్రమం చేసుకోవాలి. తప్పకుండా వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవడం చేత కాకపోతే, కొంతమందికి ఏ తిథో తెలియదు, చనిపోయింది. అలా తెలియకపోయినా మహాలయ అమావాస్య 21వ తేదీ వస్తుంది సెప్టెంబరు. ఆ ఒక్కరోజు ఒక బ్రాహ్మణుని పిలిపించి చక్కగా మీ గోత్రనామాలు చెప్పి చేయించుకుంటే చాలు. మిగతా రోజుల్లో చెయ్యలేకపోయినా ప్రమాదమేం జరగదు. అమావాస్య రోజు తప్పకుండా తర్పణాలు విడిచిపెట్టండి అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.